ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏందంటే ఒక 30 మినిట్స్ బ్యాక్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పెట్టాను. అది నేను ఒక బర్త్‌డేగా మీరు చేసుకోవచ్చని పెట్టాను. ఈ వీడియో మీరు నేమ్ ఆర్ట్‌కైనా, బర్త్‌డేకైనా చేసుకోవచ్చు. నేను 2 డెమోస్ చూపిస్తా. నేమ్ ఆర్ట్‌కైతే సూపర్ ఉంటది. ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. అంటే ఫోటోస్ కూడా ఉంటది కాబట్టి చూద్దాం. All the pretty girls walk like this, 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 this. Pretty girls walk like this. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. చాలా బాగుంటది. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. నా సజెషన్ ఏందంటే వీలుంటే బర్త్‌డేకి పెట్టుకోండి. లేకపోతే ఇదే నేమ్ మీరు ఒక మంచి నేమ్ ఆర్ట్ స్టార్టింగ్‌లో పెట్టి యానిమేషన్ పెట్టి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో పెట్టండి. రీచ్ వచ్చే అవకాశం ఉంటది. ఓకే. చాలా మంచి రెస్పాన్స్ కూడా రావచ్చు. నా ఇన్నర్ ఫీలింగ్‌తో చెప్తున్నాను. ఎందుకంటే నేను నా ఫోటోస్ అయితే యూజ్ చేయను కానీ చాలామంది సొంత ఫోటోస్ యూజ్ చేసి ఉంటారు. వాళ్ళకి చాలా హెల్ప్ అవ్వచ్చు. వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను మీకైతే ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ఓకే. ఆ ప్రాజెక్ట్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను. డిస్క్రిప్షన్‌లో 2 ప్రాజెక్ట్ ఇస్తాను. కాబట్టి ఒకసారి వీడియో చూడండి. దానికంటే ముందు ఒక 3, 4 ఫోటోస్ అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు చాలా యూజ్ అవ్వచ్చు. అది నేను ముందు చెప్తాను. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇందులో కెమెరా కూడా యూజ్ చేసినా కాబట్టి ఇప్పుడు మనకు అంత కెమెరా ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇక్కడ హైడ్ చేసేయండి ఈ 2. ఓకే. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్‌గా ఒక నేమ్ ఆర్ట్ ఎడిటింగ్. నేమ్ ఆర్ట్ ప్రాజెక్ట్ ఇది. నేను బర్త్‌డే కూడా ఎండింగ్‌లో చెప్తాను. బర్త్‌డే ప్రాజెక్ట్ వేరేది ఉంటది కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఎస్‌కే అని పెట్టాను ఇది. ఓకే. ఇది ఎస్‌కేని రిమూవ్ చేసి ఆర్‌సీ పెట్టాను. దాని తర్వాత ఇక్కడ మనకు పవన్ కుమార్ ఉంటది. పవన్ కుమార్ రిమూవ్ చేసి రామ్ చరణ్ స్పేస్ అనేది ఎక్కువ ఇవ్వండి. మీరు కూడా మీ యొక్క లెటర్‌లో మీకు బాగా నచ్చిన నేమ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. అంటే షార్ట్‌కట్ అంటున్నా. ఓకేనా? షార్ట్‌కట్ మాత్రమే. 2 లెటర్ తక్కువ 2 లెటర్ తప్ప ఇంకా ఎక్కువ లెటర్ అయితే ఉండకుండా మాత్రం 100% చూసుకోండి. ఈ మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. ఈ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. డైరెక్ట్‌గా వెళ్ళండి. డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ చూడండి. ఒక పీఎన్‌జీ అయితే వస్తుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీఎన్‌జీ నేనేం చెప్తానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో ఉంది. ఇక్కడికెళ్ళాను. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు వేరే ఫోటో తీసుకొని ఒక ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తా. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన. ఓకే. ఈ ఫోటోని సేవ్ చేసుకుంటా. ఓకే. ఇప్పుడు ఈ ఫోటోని ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళాను. ఒక ఫోటో పీఎన్‌జీ ఫోటో ఇంతకుముందు రిమూవ్ చేసిన ఫోటోని ఇక్కడ పెడతాను. సెట్ అయింది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి సేమ్ ఫోటోని పీఎన్‌జీ కాకుండా నార్మల్ ఫోటో పెడదాం. చూడండి సెట్ అయింది. కానీ ఇక్కడ ఎక్కువ చూసుకుంటే ఇదైతే కొంచెం కిందికి ఉంది. ఇది చాలా పైనకి వెళ్ళిపోయింది. అప్పుడు మనం దీన్ని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి ఇలా సెంటర్‌లో. ఇప్పుడు చూడండి సెట్ అయింది. ఇలా మధ్యలో ఉంటది. మీరు ఎక్కువ కష్టం అయితే ఉండదు. కొంచెం చూసి రీప్లేస్ పెట్టుకోండి. చాలామంది కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఈజీగా రీప్లేస్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఫోటో. దాంతో పాటు మీరు మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి మీరు జరపకండి. మీ ఫింగర్ ఉంటది కదా! మీరు ఫింగర్ తోటి ఇలా జరుపుకోవచ్చు. దాని తర్వాత ఈ కెమెరాని హైడ్ తీసేయండి. సేవ్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసి సేవ్ చేసుకోండి.